చెరువులో విష ప్రయోగం చేయటంతో భారీగా చేపలు మృత్యువాత పడిన ఘటన సూర్యాపేట జిల్లాలో చోటు చేసుకుంది. సూర్యాపేట మున్సిపల్ పరిధిలోని కుడకుడ గ్రామ చెరువులో గుర్తు తెలియని వ్యక్తులు క్రిమిసంహారక మందు కలిపారు. విష ప్రయోగంతో 10 టన్నుల చేపలు మృతి చెందినట్లు మత్స్యకారులు చెబుతున్నారు. దాదాపు 10 లక్షల మేర నష్టం వాటిల్లిందని, ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని మత్స్యకారులు కోరుతున్నారు. మరోవైపు చెరువులో విష ప్రయోగం ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఖలీల్కి జహీర్కి చెరువు లీజుకి ఇచ్చిన 2 సంవత్సరాలకి. వాళ్ళకి ఇంకా 30 రోజులు టైం ఉంది, 4 రోజులు. అయితే వాళ్ళు మాకు చెప్పకుండా చేయకుండా మందు పోసుకుని దాన్ని పట్టుకోపోదామని మొత్తం చెరువు విషపూతం చేసి చేపల మొత్తం చచ్చిపెట్టి ఒక 5 టన్నులు సుమారు ఉంటాయి. ఒక 5-6 లక్షల వరకు నష్టపోయింది మా ముదిరాసు సంఘం నుంచి. వాళ్ళ మీద కఠిన చర్య తీసుకోవాలని మనం చేస్తున్నాం. ఈ చెరువుని ఒక వ్యక్తికి లీజుకి ఇవ్వడం జరిగింది. 2 ఇయర్స్ లీజుకి ఇవ్వడం వల్ల ఇది ముల్కశిర కార్తీ రోజు వరకు లీజు అయిపోవడం జరుగుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇందులో చేపలకు ఏదో మందు కలిపేయడం వల్ల ఉన్న చేపలు మొత్తం చనిపోవడం జరిగింది. ఈ మిగిలిన చేపలు కూడా మిగలకుండా ఉండాలని చెప్పి ప్రతిదీ ఇప్పుడు నెక్స్ట్ మిగిలే చేపలు కానీ ప్రతి చేప కూడా చనిపోయే విధంగా మందు కలపడం జరిగి మా మత్స్యకారులకు తీరని అన్యాయం జరిగింది. ఆ జూన్ తర్వాత పట్టుకునే చేపల్ని కూడా మొత్తం అన్ని కూడా చనిపోవడం జరిగింది. దాదాపు ఒక 5 నుంచి 10 లక్షల వరకు లాస్ అయింది.